శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అనే నామానికి అర్థం చెప్పుకున్నాం కదా. ఈ రోజు దాని తరువాత నామమైన కురువింద మనిశ్రేణి కనత్కోటీరమండిత అనే నామానికి అర్థమేంటో చూద్దాం. కురువింద మనులు అంటే ఎర్రటి రత్నాలన్నమాట. శ్రేణి, ఆ రత్నాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వరుసగా అమర్చిన రత్నాల సమూహం లాగా ఉన్నాయంట. కనత్ అంటే ఇప్పుడు ఆ రత్నాల సమూహం అన్ని కూడా మెరుస్తూ ప్రకాశిస్తూ కనిపిస్తున్నాయన్నమాట. కోటీర మండిత, అలాంటి రత్నాలతో అమర్చబడిన కిరీటాన్ని ఇక్కడ అమ్మవారు ధరించారు అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామం ద్వారా అమ్మవారి యొక్క కిరీట వర్ణనని చెప్తున్నారన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే వసిన్యాది వాగ్దేవతలు అమ్మ రూప వర్ణనలో మొదటి నామం ద్వారా అమ్మవారి యొక్క కేశములలో అలంకరింపబడ్డ పుష్పాల గురించి వర్ణించారు. మరి తర్వాత రూపవర్ణనలో అమ్మవారి ముఖము ఇలా కదా చెప్పుకోవాలి. మరి ఆభరణాలని ఎందుకు ఇక్కడ వర్ణించారు అంటే చూడండి, లలితా సహస్రనామాలు చదవటానికి ఒక అర్హత అనేది కావాలి. చదివిన దాన్ని అర్థం చేసుకోవటానికి ఇంకొక అర్హత కావాలి. అర్థమైన దానిపైన సందేహాలు కలగటానికి మరొక అర్హత కావాలి. అలాంటి వారిని లలితామ్మవారు తన బిడ్డలుగా ఎంచుకున్నారు అని అర్థం. తల్లి గురించి తెలుసుకునేటప్పుడు పైపైన తెలుసుకోవటం కాకుండా దానిని లోతుగా తెలుసుకోవాలి అనే తపన కలగాలి. ఎందుకంటే అలాంటి తపన కలిగే మనసుల్లోనే ఆ తల్లి యొక్క నివాస స్థలం కాబట్టి అలాంటి తపన ఎవరికైతే కలుగుతుందో వారిలో అమ్మవారే నివాసమై ఉన్నారు అని ఇక్కడ అర్థం. ఇప్పుడు చూడండి, వసిన్యాది వాగ్దేవతలు ఎందుకు అమ్మవారి కేశముల తర్వాత ఆభరణాన్ని వర్ణించారంటే అమ్మవారి యొక్క కేశములు ఒక శక్తి ప్రవాహం లాగా పైనుండి కిందకు పడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ శక్తి ప్రవాహానికి దిశ, మార్గం, కాంతి కావాలి కదా. అందుకని ఆ కాంతి సూచించే నామంగా వసిన్యాది వాగ్దేవతలు కురువింద మనిశ్రేణి కనత్కోటీరమండిత అనే నామాన్ని ఇక్కడ చెప్పారనమాట. చూడండి, అమ్మ తలపై ఉన్న కిరీటం అంటే శక్తి ప్రవాహానికి దిశ చూపించే జ్ఞాన కాంతి ద్వారం అని అర్థం. ఇక్కడ ఒక ఉదాహరణతో చెప్పుకుందాం, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, రాత్రి సమయంలో ఒక నది కానీ కాలువలు కానీ అందులో నీరు ప్రవహిస్తూ ఉందనుకోండి, చుట్టూ చీకటి ద్వారా మీరు ఆ ప్రవహించే నీటిని చూడలేరు. కానీ ఎప్పుడైతే చంద్రుడి కాంతి ద్వారా కానీ సూర్యుడి కాంతి ద్వారా కానీ ఆ వెలుగు అనేది వచ్చి ఆ నీటి మీద పడినప్పుడు ఆ నీరు మనకి మెరుస్తూ కనిపిస్తుంది. అలానే అమ్మవారి కేశముల నుండి ప్రవహిస్తున్న శక్తి కూడా ఇక్కడ ముందు ఎవరికి కనిపించదు. ఎప్పుడైతే అమ్మవారు కిరీటాన్ని ధరిస్తారో ఆ కిరీటంలో ఆ రత్నాల వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు వెళ్ళి అమ్మవారి యొక్క శక్తి ప్రవాహం మీద పడినప్పుడు అప్పుడు ఆ ప్రవాహం మనకి కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ప్రవాహం అంటే ఏంటంటే అది ఒక శక్తి, అది ఎవరికి కూడా కనిపించదు. ఇక్కడ కిరీటం ద్వారా వెలుగులు అంటే ఆ వెలుగు అంటే జ్ఞానం, అది ఆ ప్రవాహాన్ని కనిపించేలాగా చేస్తుంది. ఇక్కడ శక్తికి వెలుగు అనేది అవసరం. ఎందుకంటే జ్ఞానం లేకపోతే శక్తి ఉన్నా కూడా దారి కనపడదనమాట. అలా అవి రెండు కలిసినప్పుడు మాత్రమే ఈ సృష్టి సౌందర్యం మొత్తం కూడా చక్కగా కనిపిస్తుంది అని అర్థం. అందుకని వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క కేశములు వర్ణించిన వెంటనే అమ్మవారి యొక్క కిరీటాన్ని కూడా వర్ణించారనమాట. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు క్రమంగా అమ్మవారి యొక్క అవయవాలు చెప్పలేదు. వారు ముందు తల్లి చైతన్యం ఎలా వెలుగుతుందో చూపిస్తూ చెప్తున్నారనమాట. లలితామ్మలో ముందుగా వెలిగేది జ్ఞానం, ఆ తరువాతే అమ్మ యొక్క సౌందర్యం అని ఇక్కడ అర్థం. అందుకే ముఖము, కన్నులు, ముక్కు వీటన్నిటికంటే ముందు అమ్మ యొక్క కిరీటాన్ని గురించి చెప్పారు. చూడండి, ఇక్కడ కిరీటం అంటే అర్థం ఏంటంటే మనకి రాజుల కథలు వింటున్నప్పుడు రాజు తలపై కిరీటం ఉంటుంది అని వింటూ ఉంటాం. ఇక్కడ రాజు తలపై కిరీటం అంటే ఆయన యొక్క అధికారానికి గుర్తనమాట. రాజు కిరీటం ధరించగానే ఆయనకు ప్రజల రక్షణ, న్యాయం, రాజ్య నిర్వహణ అలాంటి బాధ్యతలన్నీ కూడా ఆయనపై ఉన్నాయని అర్థం. ఆ కిరీటం ఆయనకి ఒకటే మాట గుర్తు చేస్తూ ఉంటుంది, ఇప్పటి నుంచి నువ్వు పాలకుడివి, నీ జ్ఞానం, ధైర్యం, నీ కరుణతో ప్రజలను కాపాడు అనే సంకేతానికి అర్థంగా కిరీటాన్ని ధరించి పెట్టుకుంటారనమాట రాజులు. కానీ ఇక్కడ లలితామ్మ తలపై ఉన్న కిరీటం మాత్రం చాలా భిన్నంగా పనిచేస్తుంటుంది. అది ఎలా అంటే అమ్మ యొక్క కిరీటం ఇక్కడ జ్ఞానకాంతిని మేల్కొల్పుతూ ఉంటుందన్నమాట. రాజు కిరీటం భూమిపై రాజ్యాన్ని పాలిస్తే తల్లి యొక్క కిరీటం చైతన్య రాజ్యానికి గుర్తు. చూడండి, ఇక్కడ చైతన్యం అంటే జీవం ఉన్న ప్రతి దానిలో కూడా ప్రవహించే శక్తి లాంటిదనమాట.
ఉదాహరణకి మనం ఊపిరి పీలుస్తున్నాం, ఆలోచిస్తుంటాం, నవ్వుతుంటాం, మాట్లాడుతుంటాం. ఇవన్నీ కూడా ఆ చైతన్యం వల్లే. అది మనకు కనిపించదు, కానీ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకే దానిని జీవ చైతన్యం అంటారు. ఇది మన హృదయంలోను, ప్రకృతిలోను, పక్షులలోను, పువ్వులలోను అన్నిటిలో ఉంటుంది. ఇది దేవి యొక్క శ్వాసలాగా తల్లి శక్తి అన్ని జీవరాశుల్లో ప్రవహించే రూపంలో ఉంటుందన్నమాట. అంటే లలితామ్మ కిరీటం అనేది ఇక్కడ చైతన్య రాజ్యానికి, అంటే భూమి మీదకి కాదనమాట, మన లోపల ఉండే మన ఆలోచనలకి, మన ప్రేమకి, మన మాటలకి అన్నిటి మీద రాజ్యం చేస్తుంది అని అర్థం. ఇక్కడ రాజుగారు బాహ్య రూపంలో పరిపాలన సాగిస్తే అమ్మవారు అంతర్గత రూపంలో పాలన చేస్తున్నారు అని అర్థం అన్నమాట. ఇక్కడ రాజు ప్రజలను రక్షిస్తాడు, కానీ లలితమ్మ మనలోని ఆత్మలని మేల్కొలుపుతుందన్నమాట. అక్కడ రాజు కిరీటం అతనికి శక్తిని ఇస్తుంటే, ఇక్కడ తల్లి కిరీటం జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప ఈ కిరీటాన్ని తయారు చేసింది ఎవరో తెలుసా? విశ్వకర్మ అన్నమాట. ఎవరు విశ్వకర్మ అంటే ఆయన దైవ శిల్పి. అంటే దేవతలందరి కోసం దివ్య నగరాలు, ఆయుధాలు, రత్నాభరణాలని తయారు చేసేవారనమాట. అందుకే లలితామ్మ యొక్క కిరీటాన్ని కూడా సకల దేవతలందరూ కూడా విశ్వకర్మని అడిగి మరీ అమ్మవారికి కిరీటాన్ని చేయించారు. మరి అలాంటి విశ్వకర్మ అమ్మవారికి కిరీటం తయారు చేస్తున్నారంటే సాదాసీదాగా బంగారంతోనో రత్నాలతోనో తయారు చేశారంటారా? కాదు. విశ్వకర్మ ఎలా చేశారంటే చూడండి, మహాశంభు యజ్ఞం చేసేటప్పుడు సకల దేవతలు కూడా వారి యొక్క శక్తిని ఆ యజ్ఞంలో త్యాగం చేశారు. ఇప్పుడు విశ్వకర్మ కూడా ఆ శక్తులన్నిటినీ పోగు చేసుకొని ఆ శక్తులతో అమ్మవారి కిరీటాన్ని చేశారనమాట. విశ్వకర్మ ఇక్కడ పంచశక్తుల ఆశీర్వాదంతో ఈ కిరీటాన్ని రూపొందించారు. ఇవి కేవలం లోహం, రత్నం అనే విడివిడి పదార్థాలుగా కాదనమాట. ఇందులో ఉన్న ప్రతి ఒక్క రత్నం కూడా ఒక శక్తి లాంటిదే. ఇంకా ఈ కిరీటానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, విశ్వకర్మ తయారు చేసిన ఈ కిరీటంలో వసిన్యాది వాగ్దేవతలు దానిలో వాళ్ళ యొక్క మంత్రశక్తిని నింపారనమాట. ఇప్పుడు ఆ పంచశక్తులేంటో చెప్పుకుందాం. చూడండి, లలితామ్మ కిరీటం అంటే సృష్టి యొక్క 5 శక్తులను సూచిస్తుంది. అందుకే అందులో 5 ప్రధాన రత్నాలు ఉంటాయన్నమాట. అవేంటంటే, మొదటిది కురువిందమణి. దానినే ఇంగ్లీష్లో రూబీ అని కూడా అంటారు. అది ఎరుపు రంగులో ఉంటుంది. అది దేనికి సంకేతం అంటే సృష్టి శక్తికి సంకేతం. తరువాత ఎమరాల్డ్, పచ్చమనులు, అది స్థితి శక్తిని సూచిస్తుంది. తరువాత వజ్రం అంటే డైమండ్, అది తెలుపు రంగు, జ్ఞాన శక్తికి ప్రతీక అనమాట. తరువాత బ్లూ సఫైర్, నీలమణి, అది నీలం రంగులో ఉంటుంది, అది లయశక్తికి ప్రతీక. తరువాత పుష్యరాగమణి, పసుపు రంగు, అది ఆహ్లాద శక్తికి ప్రతీక అనమాట. కాబట్టి అమ్మవారి కిరీటంలో ప్రతి ఒక్క రత్నం కూడా ఒక దైవ శక్తి రూపం లాంటిదనమాట. ఇప్పుడు దాకా చెప్తున్న ఈ రత్నాలన్నీ కూడా అమ్మవారి కిరీటంలో మెరిసిపోతున్నాయి అనమాట. ఈ రత్నాల యొక్క ప్రతి రంగుకి ఒక శక్తి, ప్రతి శక్తి కూడా ఒక దేవతా రూపం ధరించి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ రంగు రత్నం ఏ దేవతా శక్తికి ప్రతీకో ఒక్కొక్కటి చెప్పుకుందాం. లలితామ్మ కిరీటంలో మొదట మెరిసే రంగు కురువిందమనులు. ఇవి ఎరుపు రంగులో మెరుస్తున్న రత్నాలు. ఆ ఎరుపు రంగు అంటే ఇక్కడ అగ్నిశక్తికి ప్రతీక అనమాట. ఇక్కడ అగ్ని అంటే వేడి అని కాదు, జీవాన్ని నిలబెట్టే శక్తి అని అర్థం. చూడండి, సూర్యుడు ఎలా కాంతినిస్తాడో మనలోని అగ్ని కూడా అలాగే ఉత్సాహాన్ని ఇస్తుందన్నమాట. మనం ఏదైనా పని చేయాలనే ఉత్సాహం, ధైర్యంగా మాట్లాడగలిగే దృఢమైన మనస్సుని, నేను చెయ్యగలను అనే నమ్మకాన్ని, ఇవన్నీ కూడా అగ్నిశక్తి యొక్క రూపాలన్నమాట. అలా అమ్మవారు సృష్టిని మొదలుపెట్టినప్పుడు మొదట వెలిగింది ఈ అగ్నియే. ఆ అగ్ని ఎలా ఉంది అంటే కురువిందమనులు లాంటి ఎరుపు రంగుతో మెరిసిపోతుంది. చూడండి, ఉదాహరణకి ఎలా అయితే ఒక దీపం వెలిగితే చీకటి పోతుందో, అలాగే తల్లి కిరీటంలోని ఈ అగ్నిరత్నం అనేది మెరిసినప్పుడు మన లోపల నిద్రిస్తున్న ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుందన్నమాట. అందుకే అగ్నిశక్తి ఆ తల్లి కిరీటంలో ఉన్నప్పుడు మనలోని చీకట్లన్నీ కూడా కరిగిపోతాయన్నమాట. తరువాత ఎమరాల్డ్, పచ్చమనులు, ఇది వాయుశక్తికి ప్రతీక. చూడండి, వాయువు లేకపోతే ఇక్కడ జీవం అనేది ఉండదు. తల్లి కిరీటంలోని వాయుతత్వం అంటే జీవన ప్రవాహం. అది మనలోని ఆత్మ ప్రాణాన్ని నడిపిస్తుంది. అంటే అది మన జీవానికి ఊపిరినిచ్చే శక్తి అన్నమాట. మనలో ప్రవహించే ప్రాణవాయువు,
ప్రాణశక్తి అన్నీ కూడా ఈ పచ్చకాంతి వల్లే జరుగుతున్నాయని అర్థం అన్నమాట. ఇక్కడ ఉదాహరణకి ఎలా అయితే గాలి కనపడకుండా ప్రతి ఆకుని కదిలిస్తుందో అలాగే తల్లి కిరీటంలోని వాయుశక్తి ఇక్కడ కనిపించదు, కానీ మన చైతన్యాన్ని కదిలించి శక్తి ప్రవాహాన్ని కొనసాగిస్తుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ తరువాత డైమండ్ అంటే తెలుపు రంగు, ఇది ఆకాశతత్వాన్ని సూచిస్తుందన్నమాట. ఇక్కడ తల్లి కిరీటంలో అతి సున్నితమైన కానీ అతి శక్తివంతమైన శక్తి ఏంటి అంటే అది ఆకాశతత్వమే. ఎందుకంటే ఆకాశం చూడటానికి ఎలా ఉంటుంది, శూన్యంలాగా విస్తరించి ఉంటుంది, కానీ ఎప్పుడైతే అమ్మవారి కిరీటంలో ఈ వజ్రపు కాంతి మెరుస్తుందో ఆ శూన్యం అంతా కూడా ఒక పరమ చైతన్యంలాగా మారుతుందన్నమాట. ఉదాహరణకి ఎలా అయితే ఆకాశం అన్నింటినీ కలుపుకొని ఉన్నా ఏది కలిసినట్టు ఉండదో అలానే తల్లి కిరీటంలోని ఆకాశతత్వం అన్ని శక్తులని ఒక్కటిగా కలుపుతుంది. ఇది తల్లి యొక్క పరమ స్థానం అన్నమాట. ఎందుకంటే తల్లి యొక్క అపారమైన చైతన్యం ఏ హద్దులు లేని ఆకాశంలాగా విస్తరించి ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఈ వజ్రం అంటే పరబ్రహ్మ జ్ఞానం అని అర్థం, తల్లి యొక్క నిశ్చల స్వరూపం. ఇది తల్లి యొక్క సహస్రార చక్రంలో ఉంటుంది. అక్కడ జ్ఞానం, ప్రేమ, చైతన్యం అన్నీ అక్కడే ఏకమవుతాయి అన్నమాట. అందుకని ఇది చాలా సున్నితమైన శక్తివంతమైన తత్వం అని చెప్పారు. తరువాత బ్లూ సఫైర్ అంటే నీలిరంగు, ఇది చంద్రశక్తికి ప్రతీక అన్నమాట. తల్లి యొక్క మృదువైన దయ, ప్రేమ, మమకారం అన్నీ కూడా ఈ నీలిరంగు కాంతిలోనే ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట. అందుకే చంద్రశక్తి మనసుని చల్లగా ఉంచి భయాలను పోగొడుతుంది అని అర్థం. ఈ చంద్రశక్తి అనేది అమ్మవారి కిరీటంలో రత్నాల మధ్య ఈ చంద్రశక్తి తేజం కూడా ఉంటుంది. అది తల్లి భక్తుల హృదయాలకు చల్లదనాన్ని ఇచ్చేలాగా ఉంటుందన్నమాట. ఉదాహరణకి వర్షం పడిన తర్వాత భూమి ఎలా అయితే చల్లబడుతుందో అలాగే తల్లి కిరీటంలోని చంద్రకాంతి మన మనసును కూడా శాంతింపజేస్తుందన్నమాట. అంటే భయాన్ని శాంతిగా మార్చి ఆందోళనను విశ్రాంతిగా మారుస్తుందన్నమాట. అలాంటి శక్తి చంద్రశక్తి అని ఇక్కడ అర్థం. తరువాత పుష్యరాగమణులు, ఇవి పసుపు రంగులో ఉంటాయి. ఇవి సూర్యశక్తికి ప్రతీక అన్నమాట. ఇక్కడ సూర్యుడు అంటే కేవలం వెలుగు అని అర్థం కాదు, సూర్యశక్తి అంటే మనలోని చైతన్యాన్ని మేల్కొల్పే శక్తి అని అర్థం. లలితామ్మ తలపై ఉన్న కిరీటంలో సూర్యుడి తేజం వలె మెరిసి మన మనసులోని చీకట్లన్నీ కూడా తొలగిస్తూ ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఉదయించే సూర్యుడు చీకట్లని ఎలా అయితే పాలద్రోలుతాడో అలానే తల్లి కిరీటంలోని సూర్యశక్తి మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన సూర్యోదయాన్ని కలిగిస్తుందన్నమాట. అందుకే లలితామ్మని ఇక్కడ ఉద్యద్భాను సహస్రాభ అని కూడా పిలుస్తారు. అంటే 1000 సూర్యుల కాంతి లాంటి తల్లి అని అర్థం. ఈ సూర్యశక్తి మనలోని వెలుగు, బలం, జ్ఞానం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నమాట. ఇంకా లలితామ్మ తలపై ఉన్న కిరీటంలో ఈ పసుపు కాంతి ఎలా ఉందంటే సృష్టి అంతా కూడా జీవాన్ని పొందే శక్తిలాగా ఉంది. సూర్యశక్తి ఉన్న చోట చీకటి నిలవదు. అందుకే ఈ సూర్యశక్తి ద్వారా అమ్మ కిరీటంలో ఎప్పుడు కాంతి విరజిమ్ముతూ ఉంటుందన్నమాట. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న పంచశక్తులని చూస్తే ఏమర్థమవుతుంది ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ ఈ పంచశక్తులు కలిపితే ఒక విశ్వం అవుతుందన్నమాట. అంటే లలితామ్మ కిరీటం అనేది ఏదో చిన్న ఆభరణం కాదు, అది ఒక విశ్వం. అమ్మవారి కిరీటం నుంచి వచ్చే ఒక్కొక్క కాంతి ఎలా ఉంటుందంటే అగ్ని కాంతిగా మారింది, వాయువు ప్రాణమైంది, సూర్యుడు జీవనదాత అయ్యాడు, చంద్రుడు శాంతి రూపమయ్యాడు, ఆకాశం చైతన్యంగా మారింది. అలాంటి లలితామ్మ కిరీటంలోని కాంతి బయటికి వెలిగితే అదే విశ్వం, అదే కాంతి మన లోపల వెలిగితే అదే జ్ఞానం. మనం అర్థం చేసుకోవాల్సింది తల్లి మన ముందు కూర్చొని ఉన్న రూపం కాదు. ఇక్కడ లలితామ్మ అంటే మనలోనే నడుస్తున్న శక్తి, మన ఊపిరిలో ఉన్న జీవం, మన ఆలోచనలలో ఉన్న వెలుగు. చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క కిరీటమే విశ్వాన్ని నడిపిస్తుంది అంటే అలాంటి కిరీటానికి నమస్కారం చేసుకున్నా చాలు, ఏ లోటు లేకుండా మనం హాయిగా బ్రతికేయటానికి. మరి అలాంటి కిరీటాన్ని ధరించిన అమ్మవారిని చూడాలి అంటే మనలాంటి మానవులకి సాధ్యం కాదనమాట. ఇక్కడ లలితామ్మని కంటితో చూడలేం, కానీ మన మనసుతో అమ్మని చూడొచ్చు. ఎలా అంటే అమ్మ మన మనసులో వెలుగుతూ ఉండే చైతన్య రూపంలో ఉంటుంది. చూడండి, మన హృదయంలో ధైర్యం పుట్టిందనుకోండి, అది తల్లి కిరీటంలోని సూర్యకాంతి మనలో మెరిసిందని అర్థం.
అదే మన మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, లలితామ్మ కిరీటంలో నుంచి చంద్రకాంతి ఏదో మనల్ని తాకింది అని ఇక్కడ అర్థం. అలా మనం ఏ పని అయినా సరే నిజాయితీగా చేస్తే ఆ తల్లి ఒక్కొక్క కాంతి రూపంలో వచ్చి మనల్ని తాకుతూ ఉంటారన్నమాట. అది లలితా అమ్మవారి కిరీటంలో ఉన్న రహస్యం. అలా లలితామ్మ కిరీటం విశ్వాన్నే వెలిగిస్తుందన్నమాట. కానీ ఆమెని చూడటానికి మన కళ్ళు సరిపోవు, మన హృదయం కావాలి అనేది తెలుసుకోవాలి ఈ నామం ద్వారా. చూడండి, ఇప్పటి వరకు కూడా కురువిందమనుల గురించి చెప్పుకున్నాం. మరి వసిన్యాది వాగ్దేవతలు పలికిన నామం ఏంటి ఇక్కడ అంటే కురువిందమణి శ్రేణి. ఇక్కడ శ్రేణి అంటే ఏంటి? వరుసగా అమర్చబడిన రత్నాల సమూహం అని అర్థం. అంటే లలితా అమ్మవారి కిరీటం పైన రత్నాలన్నీ ఎలాంటి వరుసలో అమర్చబడినాయి అంటే వేదాల వరుసలో అమర్చబడినాయి అనమాట. ఇక్కడ వేదాలు ఏ వరుసలో ఉన్నాయి చూడండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఇలాంటి వరుసలోనే అమ్మ తలపైన రత్నాలన్నీ కూడా అమర్చబడినాయి అని ఇక్కడ అర్థం అనమాట. తల్లి కిరీటంలోని రత్నాలు ఇక్కడ మనకి వెలుగుని ఇస్తే, వేదాలు మనకి జ్ఞానాన్ని ఇస్తాయన్నమాట. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు వెలుగు జ్ఞానం అవుతుంది, జ్ఞానం దైవం అవుతుంది. ఇక్కడ వెలుగు జ్ఞానం అవ్వటం అంటే ఏంటంటే చీకటిని తొలగించే శక్తి మనలోనే పుట్టిందనుకోండి, అదే జ్ఞానం. ఆ జ్ఞానం దైవం అవుతుంది అంటే ఆ జ్ఞానం ప్రేమ, కరుణ, సత్యంగా మారితే అదే దేవీ రూపం మనలో మేల్కుంటుంది అని ఇక్కడ అర్థం అనమాట. అలా తల్లి కిరీటం వేదాల జ్ఞానంతో మెరుస్తూ విశ్వమంతా కూడా ప్రకాశిస్తూ ఉంది అని ఇక్కడ అర్థం అనమాట. అదే కనత్కోటీరమండిత అంటే అర్థం. చూడండి, కురువింద మనిశ్రేణి కనత్కోటీరమండిత. ఈ నామం ద్వారా వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్తున్నారంటే కిరీటం అనేది ఆభరణం కాదు, అది జ్ఞానం, కాంతి, ప్రేమ యొక్క శిఖరం అనమాట. తల్లి తలపై ఉన్న కిరీటం మనలో కూడా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మనలో అంటే మన సహస్రార చక్రంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ నామం ద్వారా అమ్మని జపిస్తూ ఉంటామో లలితామ్మలోని కాంతి మనలో కూడా ప్రవేశిస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ కాంతి మనలోకి ప్రవేశిస్తుందో మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన హృదయంలో జ్ఞాన సూర్యోదయాన్ని కలిగిస్తుంది. అది ఈ నామానికి అర్థం. రేపు ఇంకొక నామం గురించి చెప్పుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే ఇంకొక నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.